వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు నేను మీకు తోటకూర వేపుడు చేసి చూపిస్తానండి. దాంతోపాటు బియ్యం కడిగిన నీళ్ళతోటి రసం కూడా చేస్తాను. ఈ రెండు చాలా టేస్ట్గా ఉంటాయండి, త్వరగా కూడా అయిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేపుడులోని. పై పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. ఇదంతా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకునండి. పోపు అంతా బాగా వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తోటకూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి, కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి. చిన్నవి 10 కట్టలు తీసుకున్నానండి. ముక్కలు కోసివి కడిగి పెట్టాను. పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తోటకూర ఇందులో వేసేసుకుందాం. మొత్తం అంతా వేసేసుకునండి. అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. బాగా పైకి వచ్చేస్తుంది కదా, మూత పెట్టుకుంటే ఆవిరికి అది కొంచెం మగ్గుతుందండి. ఇప్పుడు మూత తీసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి తోటకూర వేపుడు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళతో రసం చేసి చూపిస్తానండి. బియ్యం కడుక్కుంటాం కదండి, ముందు 2 సార్లు కడిగేసుకున్నాక మనకి ఎంత కావాలంటే అంత వాటర్ పోసుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఆ నీళ్ళు ఇవి గంట పెట్టాక వాటర్ ఎంత తీసుకున్నాను, 2 గ్లాసులు అయింది. ఇది ఓ బౌల్లో వేసానండి. స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు దంచేసానండి. వెల్లుల్లి రేఖలు చితక్కొట్టేసుకోవాలండి, అవి కూడా. ఇవన్నీ కొంచెంసేపు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిన్న ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. రెండు ఎండుమిర్చి, చిన్న టమాటా తీసుకుని చిన్న ముక్కలుగా వేసుకోవాలండి, కట్ చేసుకుని. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వేస్తున్నానండి వాటర్. వేసుకుని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇదంతానే. టమాటా అది మెత్తగా అయ్యే వరకునండి. కొద్దిగా చింతపండు తీసుకుని ఆ రసం పోస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి రసాన్ని. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.